गमयन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। నమస్కారం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మనం గత 2 వారాల నుంచి స్వామి సేవకుడు బరిగెల నాగయ్య గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. ఈయన కొత్తూరు వెంగళాయపల్లి నుంచి తురుమెర్లకు వచ్చేయటం, అక్కడి నుంచి సీతారాం మైన్లో పనిచేస్తూ స్వామిని తరచుగా దర్శించి ఆ తర్వాత తన చివరి శ్వాస వరకు స్వామిని అంటిపెట్టుకుని ఉన్నారని ఎన్నో వివరాలు తెలుసుకున్నాము. సోదరులారా, శనివారం నాటి స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం. ఈ సత్సంగంలో మొదట స్వచ్ఛందంగా ఒక స్వామి భక్తుడు స్వామి ఉండగా దర్శించి ఆ తర్వాత పూజారిగా వ్యవహరించిన వారి గురించి మనం ఈరోజు చెప్పుకొని దాదాపు చివరికి పరిసమాప్తి వైపు వస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ఒక శుభదినం. ఎలాంటి శుభదినం అంటే, నిన్నటి రోజున ముస్లిం రాజులు ఔరంగజేబ్ లాంటి వాళ్ళు వేలాది భారతీయ దేవాలయాలను సర్వనాశనం చేసి భూస్థాపితం చేసి పారేశారు. కానీ వెంటనే వీలైనంత తక్కువ కాలంలో వాటిని పునరుద్ధరించిన ఘనత మహారాణి అహల్యాబాయి హోల్కర్ది. ఆ మహాతల్లి కాశీలో, ద్వారకలో, రామేశ్వరంలో ప్రఖ్యాతమైన అనేక దేవాలయాలను, పూరిలో జగన్నాథుడి దేవాలయాన్ని, వీటిలో అధిక శాతం మందిరాలను వెంటనే పునరుద్ధరించిన ఘనురాలు మహాతల్లి అహల్యాబాయి హోల్కర్. ఆమె జననం నిన్నటి రోజు జరిగింది. ఆమె జన్మించిన మరురోజు మనం చేసుకుంటున్న సత్సంగం ఇది. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై అని బొమ్మెరపోతన వాపోతే, లేదు ఉన్నారు కొందరు రాజులు రాజ్యాలు ఏలినవారు తమ సంపదను సద్వినియోగపరిచి భావితరాలకు మకుటాయమానంగా నిలిచిన వారని అహల్యాబాయి హోల్కర్ జీవితం చెబుతుంది. బరిగెల నాగయ్య కొంత చదువుకున్న వ్యక్తి అని, స్వామి దగ్గరికి రాకముందు ఈయన పాములు, తేళ్ళు వాటికి మంత్రం వేయటం, ఈ గాలి ధూళి సోకిన వారికి మంత్రాలు వేయటం, ఇట్లాంటి ఎన్నో విద్యలు కూడా నేర్చుకుని ఉన్నారని, ఆయన దగ్గర నేర్చుకున్న శిష్యుడు మనకి మేకల వెంకట సుబ్బయ్య అని ఆయన కలిచేడులో ఈ కళ్యాణరామ్ మైన్ మేనేజరు వేలూరు వాసు పరిచయం చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే, స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విద్యలన్నీ మానేశారని, అంతకుముందు కనీసం నేల మీద కూడా కూర్చోలేక అవస్థపడే ఆయన స్వామి దగ్గర పద్మాసనం వేసుకొని కూర్చోవటం, ధ్యానం చేయటం, భజన చేయటం, అన్ని పనులు చేసేవారని, ఈయనకి పండరి భజన, పలక భజన ఇట్లాంటి ఎన్నో కూడా వచ్చని, స్వామి దగ్గరికి వచ్చే వాళ్ళని ఎంతో ఉత్సాహపరిచి స్వామి సేవలో పాల్గొనేటట్లు కూడా చేసేవారని ఎన్నో వివరాలు తెలియజేశారు. నా పేరు వెంకట సుబ్బయ్య, కలిచేడు. మరి మా బరిగెల నాగయ్య గురువు ఉన్నాడు. ఆ గురువు దగ్గర ఇచ్చి మాలేసి స్వామి దగ్గర ప్రదక్షిణ తిరిగి మళ్ళీ పోయేటప్పటికి చీటీ ఇచ్చారు. ట్రాక్టర్ కొనమని ఇచ్చారు. కొన్నాను, మళ్ళీ కూడా కొన్నాను. 2 ట్రాక్టర్లు ఇప్పుడు ఉండేది. ట్రాక్టర్ కొనాలన్నా వద్దని 2 సీట్లు రాసుకున్నాను నేను. మళ్ళీ ప్రదక్షిణ తిరిగికొని వచ్చేటప్పటికి నాగయ్య ఒక సీటీ ఇచ్చాడు స్వామి దగ్గర నుంచి. ఆ చీటీలో ఓపెన్ చేసి చూస్తే ట్రాక్టర్ కొనమని ఇచ్చాడు. అంతా వెంటనే ట్రాక్టర్ మళ్ళీ ఒక 10 ఏళ్ళు దాని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రాక్టర్ కొన్నాను. అది కాక మా యాత్ర కళ్యాణంలో సీతారాంలో దెబ్బలు తిని గనిలో పడి మైకా పని చేస్తూ ఉంది. అదంతా చేయలేక స్వామి దగ్గరికి వచ్చేసారు. మీకు ఎట్లా గురువు? మాకు నేను మైకా పనిలో ఉండాను అక్కడనే. మా కులస్తుడు కొంచెం మాంత్రికుడు కూడా మంత్రతంత్రాలు నేర్పాడు నాకు. ఆయన పర్వత సోమశల ప్రాజెక్టులో మునకలో ఉన్న ఊరు తిరుమల కూర్చున్నాడు కాపురం.
ఆయన సీతారాంలో కంపెనీలో పనిచేస్తున్నాడు. గన్లో పడి దెబ్బలు తగిలితే అవి మానుకొని కంపెనీలో మైకా పని ఇచ్చాడు. ఆయన మైకా పనిలో చేస్తూ మేమందరం ఫ్రెండ్షిప్గా నేను నాకు గురువుగా ఉన్నాడు. కొంచెం మంత్రాలు అయింది ఈ పాములకి, తేళ్ళకి, విష జంతువులకి, దోతల పిచాచులకి మాంత్రికుడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి తెలుసా బరిగెల నాగయ్య గారికి? స్వామి కాడికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోక ముందు పాము మంత్రం నేర్పించాడు మీకు? వెళ్ళిపోక ముందు ఆయన ఈ మార్గంలో ఉన్నారా? ఉన్నారు. స్వామి అప్పుడు నడవలేక ఉన్నాడు. స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మంత్రాలు వేసేవాడా, ఆపేశాడా? ఆపేశాడు. స్వామి కట్టడలు చేసేది, పెద్ద మంత్రాలు చేసేది లేదు. చిన్న బిడ్డలకు చేసేది. ఇక్కడ బాగలేకుండా చిన్న స్వామి దగ్గర ఈ గుర్తు చేసుకొచ్చేది బిడ్డలకు పెట్టేది. ఆయన మంత్ర విద్య ఆయనకు వచ్చు కాబట్టి చిన్న బిడ్డలకు మండలు వేస్తా ఉండేది. మండలు వేసిన తర్వాత స్వామి గుణాలు ఈ గుర్తు చేసుకొచ్చేది, పెట్టేది, పట్లం కట్టించేది. ఇప్పుడు సీతారాం గారిలో ఆయన దెబ్బ తగిలింది కదా, వెంటనే తగ్గలేదు. స్వామి దగ్గరికి వెళ్తే తగ్గిందని కొంతమంది చెప్తారు. సీతారామరెడ్డి, శ్యామసుందర రెడ్డి బాగు చేయించి మైదా పనిలో పెట్టాడు. గిన్నెలు దిగలేవు, ఎక్కలేవని. తర్వాత ఆ కాళ్ళు అట్నే కుంటుకుంటా మైదా పని చేస్తున్నాడు. ఆ మైదా పనికి కూడా క్వార్టర్స్కి ఇంటికి తిరగటం ఇంకా నాకు అక్కడ ప్రాణానికి ఎంత శాఖ నాకెందుకు అని స్వామి ఎంత పడిపోయినాడు. స్వామి ఎంత పడ్డ తర్వాత పద్మాసనం కూర్చోగట్టినాడు. అంతకుముందు స్టూల్లో కూర్చునేవాడు. స్వామి కాడికి వచ్చిన తర్వాత ప్రదక్షిణ వేసుకొని కూర్చునేది, ధ్యానం చేసేది, భజన చెప్పేది, పలక భజన, పండ్ర భజన, భజన చెప్పేది. స్వామివారి సేవలో ఈ సుప్రభాతము, సహస్రనామావళి, ఈ సేవలన్నీ కూడా మొదట్లో బాబా సుప్రభాతమే గుడిలో పెట్టుకుంటూ వచ్చారని, ఆ తర్వాత సింగర్ జానకి గారు స్వామివారిని దర్శించి ఆ తర్వాత ఆమె చేత ఈ సుప్రభాతం ఇవన్నీ రికార్డ్ చేయించుకొని అవి పెట్టడం ఈయన చేయించారని కూడా మనకు తెలియవచ్చింది. ఎంతోమంది స్వామి భక్తులు వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు స్వామి దగ్గర ప్రార్థించుకునేటప్పుడు ఈ నాగయ్య స్వామి దారం స్వామి సమాధికి తాకించి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళకి ఎన్నో మేలు జరిగిందని కూడా మనకి ఎన్నో వివరాలు చెప్పారు. మా నాన్న పేరు చింతగింజల వెంకట సుబ్బయ్య, కుమారుణ్ణి శ్రీధరు, నా కుమారు శ్రీనాథ్. మా నాన్న గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు, రిటైర్డ్ థియేటర్ అసిస్టెంట్, సొంతూరు గొల్లకందుకూరు. మా నాన్న స్వామివారిని ఆయన 10వ వయసు సుమారు భోగాల వాళ్ళ ఇంటికి అప్పుడు స్వామివారు వచ్చితే అప్పుడు ఆ ఊర్లో వాళ్ళంతా చూస్తే ఆయన పిచ్చి, ఆయన ఎవరు అందరూ పడితే ఈయన మాత్రం మా నాన్న ఆయనతో తిరిగేదంట. కొద్దిగా స్వామితో పోతా వస్తూ ఉన్నాడు. మాకు అక్కడ గొల్లకందుకూరు కనుపూర్ కెనాల్ కింద ఒక 2.5 ఎకరా పొలం ఉండింది. అప్పుడు ఆయిల్ ఇంజిన్ మోటార్ ఆ రోజుల్లో ఉన్నది, కరెంట్ లేదు కదా. ఆ తర్వాత ఎప్పుడు సారి ఇప్పుతుంటే దొంగలు నడువు ఊరికి పొలానికి 3-4 కిలోమీటర్లు ఉండేది, ఎవరు ఉండరు కదా. దాన్ని ఇప్పుతా ఉంటే ఇప్పుకొని పోయేది, సామాన్లు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే ఆ నాగతాత ఇట్లా ఉంది ఎట్లా అంటే, సరే స్వామి తీసుకుని దారం కట్టుకో అంటే కట్టాడంట. ఆ కట్టిన తర్వాత మా నాన్న వచ్చేసాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ దొంగలు పడితే అన్నీ ఇప్పేసుకున్నారంట. అది ఎవరో వాళ్ళని తీసుకున్న వాళ్ళు తీసుకెళ్ళలేక ఎవరు కొట్టారు, ఏం చేశారు, సామాన్లన్నీ అన్నీ ఆడబెట్టారు, బోల్ట్ స్క్రూతో సహా అక్కడ పడేశారంట. అక్కడ వేసి మా నాన్న తెల్లారి 2వ రోజు పోతే 2-3 రోజులు ఇక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయంట. ఎవరో తెలియపచ్చేదాకా కూడా మా నాన్న తెలియదు. ఆ పక్కన సజ్జాపురం వాళ్ళు చెప్పారంట, అయ్యా నీ మోటార్ ఇట్లా ఇప్పేస్తారు. వాళ్ళు ఎవరు హాస్పిటల్కి వస్తే మా నాన్న ఇంకా హాస్పిటల్ అడావుడిగా డ్యూటీలోంచి పోయి నేరుగా ఆ పని చూసుకొని చేశారు. అయితే దొంగలు మోటార్ ఇప్పేసి అక్కడ మొత్తం పెట్టేశారు. ఒక్క స్క్రూ కూడా పోలేదు, నట్టుబోలు. మళ్ళీ నెల్లూరు నుంచి మెకానిక్ని తీసుకెళ్ళి మళ్ళీ మా నాన్న మోటార్ పీల్చుకున్నాడు. ఇంకా అదే లాస్ట్. ఇంకా మోటార్ అనేది మళ్ళీ ఇప్పలేదు. ఆ మోటార్ అట్లాగే మా పొలం ఉన్న రోజుల దాకా ఇంకా అట్లాగే ఉండింది. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి సేవక భక్తులలో బరిగెల నాగయ్యది ప్రత్యేకమైన స్థానం. పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రచించిన శ్రీ వెంకయ్య స్వామి చరిత్రలో ఓ సంఘటన నాగయ్య గారికి సంబంధించింది ఇలా ఉంది. బరిగెల నాగయ్య ఒకసారి, స్వామి వర్షం ఎలా వస్తుంది అని అడిగితే, పై వాళ్ళని అడిగితే చెప్తారయ్యా అన్నారు స్వామి. మీకంటే పైవాళ్ళెవరు, మీరే చెప్పండి అన్నాడు నాగయ్య. స్వామివారు, వాన కురిపించే 10 ఇంజన్లు మనవే కదయ్యా, వాటిలో ఒకదానిని పూర్తిగా పనిచేయించినా ప్రపంచం తలక్రిందులవుతుంది, ఒకదానిలో సగమే కదయ్యా పనిచేయించేది అన్నారు. అతడు ఎలాగైనా వాటిని చూడాలని స్వామివారిని ప్రాధేయపడ్డాడు.
స్వామివారు కొంచెం సేపు పడుకొని వస్తే సరిపోతుందని పదే పదే చెప్పారు. స్వామి చెప్పారని అతడెళ్ళి నిద్రకు ఉపక్రమించాడు. నాగయ్య కలలో దివ్యమైన ఆ 10 ఇంజన్లు కనిపించాయి. అక్కడ పనిచేసేవారు అతడితో, అయ్యా, నీకు 500 రూపాయలు, మాకు 50 రూపాయలు రాశారు. వీటి పనంతా నీకు తెలుసట, అందుకే నీకు అంత జీతం అన్నారు వారు. అతడు నిద్రలేచి స్వామి దగ్గరికి రాగానే స్వామివారు, అవన్నీ మనవే గదయ్యా అని స్పష్టంగా చెప్పారు. చివరి దశలో ఉన్న స్వామి భక్తులందరికీ కూడా ఈయన సేవ చేశారని, ఇంతకుముందు మనం తెలుసుకున్న రోసిరెడ్డి అనే ఆయనకు కూడా చివరి దశలో ఈయన సేవ చేశారని తెలియవచ్చింది. తులసవ్వ దేహం చాలించబోయే ముందు ఈ నాగయ్య తిరుమల శెట్టి వెంకయ్యతో చెప్పి దర్భలతో చాప అల్లించి అమ్మకి దాని మీద పడుకోబెట్టారని కూడా చెప్పడం జరిగింది. స్వామివారి శురకర్మ చేసే సన్నాల మాలకొండయ్య అని ఆయన ఈ బరిగెల నాగయ్య ఆయాసంతో బాధపడేవాడని, చివరకు ఆయాసం ఎక్కువయ్యి 2010 జనవరి 15వ తేదీ తన చివరి శ్వాస విడిచారని కూడా మనకి తెలియజేశారు. ఇలా ఎన్నో విశేషాలతో ఈ వారంతో ఈ నాగయ్య గురించి పూర్తి చేసుకుంటున్నాం. మరో భక్తుడితో వచ్చే వారం తెలుసుకుందాం. అతి స్వల్పమైన పేదరికపు జీవితాన్ని గడిపిన అనేక మంది మహత్తరమైనటువంటి జీవిత విలువలను తెలియజేయటం స్వామి చరిత్రలో ఒక గొప్ప విషయం. వెంకయ్య స్వామి చరిత్ర ఏం చెబుతుందంటే, రమణ మహర్షి ఒకసారి ఒక విదేశీయుడైన పాల్ బ్రంటన్తో అన్న మాటను సార్థకం చేస్తుంది. పాల్ బ్రంటన్ ఎంతసేపు భారతీయులు పేదవాళ్ళు, వీళ్ళు బ్రిటిష్ వారి పాలనలో మగ్గుతున్నారు, ఇలాంటి కొంచెం అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు గొప్ప ఆత్మవిశ్వాసంతో భరతమాత పుత్రుడైన మహర్షి ఏమనేవారు తెలుసా? మేం పేదవారమే కావచ్చు, కానీ తక్కువ అవసరాలతో కూడా మేము పొందుతున్న సంతోషం మాత్రం తక్కువ కాదు అనేవారు ఆయన. ఎంత మాట! దానికి మరో అద్భుత ఉదాహరణ వెంకయ్య స్వామి. అతి సాధారణ జీవితంలో అమృతోపమానమైన జీవన అవకాశాలను, జీవన కళను, శాంతిని, తృప్తిని, జీవన సౌభాగ్యాన్ని, ఆనందాన్ని పొందే ఒక సులువు ఆయన సొంతం. అదే అందరికీ అందించడానికి ప్రయత్నించారు. వెంకయ్య స్వామిని సూక్ష్మంగా గన అర్థం చేసుకుంటే, మానవుడైన వాడు ఈ భూమి మీద జీవించడం ఎంతో సులువు, సుగమమైనటువంటి ఆయన దారిని గన మనం అనుసరిస్తే అది మనకు కూడా అర్థం అవుద్ది. అతి తక్కువ అవసరాలతో జీవించటం, అతి ఉన్నతమైన ఆదర్శవంతమైన జీవితం నువ్వు జీవించు, సాటి వారిని జీవించు. నువ్వు చేతనైనంత వరకు ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు, గుడ్డలు లేని వాడికి గుడ్డలు ఇవ్వు, నీ దగ్గర లేదా ఇప్పించు. నువ్వు మాత్రం ఎప్పుడూ పనిచేస్తూ ఉండు, అందులోనే జ్ఞానం, ఆనందం ఉంది. అట్లా అద్భుతావహమైనటువంటి జీవన విలువలను బోధించిన కరుణామూర్తి మన కాలపు నారాయణుడు అవధూత స్వామి వెంకయ్య స్వామి. సత్సంగం కొనసాగుతుంది. నమస్కారం.